శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 20వ సర్గలో ఉన్నాం. శ్రీ సీతామహాదేవిని చూస్తూ రావణాసురుడు చెప్పేటువంటి అనేకానేక విషయాలు, అవి ప్రలోభ పెట్టేటువంటి విషయాలు కానీ లేక తదితరములైనటువంటి విషయాలు కానీ ఆయన చెప్తూ ఉండడాన్ని అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి సింసుపా వృక్షం యొక్క ఆకుల ఛాయల్లో దాగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఆయన చెప్పే మాటలు వింటున్నారు, చూస్తున్నారు. ఇంకా రావణుడు సీతామ్మవారితో తన యొక్క మాటల్ని ఎలా కొనసాగించారో ఇవాళ తెలుసుకునే ముందు మనం ఒక్కసారి గురువందనాన్ని చేసుకుని తదుపరి కథాక్రమంలో అడుగుదాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్నటి రోజున రావణాసురుడు ఎక్కడ ముగించాడో అక్కడి నుంచి మొదలెట్టుకుందాం. ఇచ్ఛయా క్రియతామద్య ప్రతికర్మ తవోత్తమం సప్రభాన్యవసజ్యంతాం తవాంగే భూషణాని చ. ఇంకా ఓ సీత, అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఈ చతుర్దశ భువనాలయందు నలుమూలలా కూడా గాలించి వెతకి తీసుకొచ్చి లంకానగరంలో పెట్టాను. అలాంటి అమూల్యాభరణాలు నీలాంటి అపురూప సౌందర్యవతి ధరిస్తే ఆ ఆభరణాలకు మరింత అందం కలుగుతుంది. అలా అద్భుతమైనటువంటి ఆభరణాలను ధరించు. సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాపి సంయుక్త దాక్షిణ్యేన వరానని. ఇంకా నా మీద దయతో ఆ అలంకారాలన్నీ కూడా ధరించు సీత. అందువల్ల అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన నీవు ఆ ఆభరణాలు ధరిస్తే చూడాలని నాకు బహుముచ్చటగా ఉంది. భుంక్షభోగాన్ యథాకామం పిబా భీరూ రమస్వచ యథేష్టం చ ప్రయచ్చత్వం పృథివీం వా ధనాని వా. ఓ భయస్థురాలా, ఇంకా నీకు నా దగ్గర ఇలాంటి భయం దేనికి? నీకు ఏం కావాలో అవి త్రాగు, అవి తిను. అద్భుతమైనటువంటి ఈ లంకానగర తీర ప్రాంత వనాలలో ఆనందంగా విహరించు. అలాగే నీకు ఏం కావాలో, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వదలుచుకున్నావో దాన రూపేణా కానీ మామూలుగా కానీ అవన్నీ ఇచ్చేయి. భూములు కావాలా, రత్నాలు కావాలా, లేక వజ్రవైఢూర్య గోమేధిక మాణిక్యాదులు కావాలా, అవన్నీ నీ ఇష్టం. లలస్వమయు శ్రద్ధ ధృష్టమాజ్ఞాపయస్వచ మత్ప్రసాదా లలంత్యాశ్చ లలంతా బాంధవాస్తదా. ఇంకా నీవు ఆనందంగా ఉంటూ నన్ను ఆనందంగా ఉంచుతూ నన్ను ఆజ్ఞాపించు. ఆ అధికారం కూడా, అంటే ఇప్పటిదాకా నేను ఆజ్ఞాపించడమే తప్ప నన్ను ఆజ్ఞాపించేటువంటి అధికారం నేను ఎవరికి ఇచ్చి ఉండలేదు. కానీ ఓ సీత, నీకోసం నేను ఆ అధికారాన్ని వదులుకుంటున్నాను. నీవు నన్ను ఆజ్ఞాపించు. అలాగే ఇలా ఆజ్ఞాపించి నువ్వు ఏ పనులు చేయించినా అలాంటి పనుల వల్ల నీ బంధుకోటి కూడా ఆనందిస్తారు కదా అన్నాడు ఆయన. బుద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రయశ్చమే కిం కరిష్యసి రామేణ సుభగే చిరవాసస. ఇంకా నన్ను చూడు, నా దివ్యాభరణాలు చూడు, నా అలంకారాలు చూడు, నా దివ్యమైనటువంటి కిరీటాన్ని చూడు, నా వస్త్రాభరణాలు చూడు. ఇది చూసిన తర్వాత ఆ నారచీరలు ధరించేటువంటి రాముడు నీకు గుర్తు రావడం ఇది నిజంగానే చాలా విడ్డూరం.
బుద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రేశశ్చ మే కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాసస. ఇంకా రాముడు ఏం చేయగలుగుతాడు? నారచీరలు ధరించి అడవులకు వచ్చినవాడు. నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వనగోచర వ్రతీస్తండిల సాయీ చ శంకే జీవతి వానవా. ఆవిడికి కర్ణపుటాలకి కష్టాన్ని కలిగించేటువంటి మాట ఇప్పుడు మాట్లాడాడు రావణుడు. ఇంకా నిక్షిప్త విజయో రామో, విజయాన్ని, జయాన్ని, అలాగే గతశ్రీర్వనగోచర, తన యొక్క సంపదలని పోగొట్టుకుని వనవాసాలకు వచ్చినటువంటి ఆ రాముడు, వ్రత నియమం ప్రకారంగా నేల మీద మాత్రమే పడుకోవాలనేటువంటి నియమాన్ని పాటించేటువంటి రాముడు, అలాంటి ఆ రాముడు అన్ని రకాలుగాను కూడా పూర్తి స్థాయిలో దిగజారిపోయి అసలు బ్రతికి ఉన్నాడంటావా అన్న అనుమానాన్ని కూడా రావణాసురుడు వెలుగుచ్చాడు. నహి వైదేహి రామస్త్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే పురోబలాకైరసితే మేఘైర్జ్యోత్స్నామివావృతం. ఇంకా రాత్రివేళ మేఘాలు దట్టంగా గనక పట్టేస్తే ఎలా అయితే చంద్రుడు కనిపించడో అలాగా ఈ రావణాసురుడు కప్పేసినటువంటి నిన్ను ఆ రాముడు చూడటం అనేది జరగని పని. నచాపి మహస్తాత్వాం ప్రాప్తుమర్హతి రాఘవ. ఇంకా నా చేతులలో ఉన్నటువంటి నిన్ను ఆ రాముడు తిరిగి పొందుతాడు అని నీవు భావించడం ఇది జరగని పని. ఎందుకంటావా? హిరణ్యకశిపుకీర్తిం ఇంద్రహస్తగతామివా. ఆ హిరణ్యకశిపుల వారి యొక్క కీర్తిని ఒకానొక కాలంలో ఇంద్రుడు స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఎలా అయితే హిరణ్యకశిపుడికి రాలేదో అలా నా నుంచి ఆ రాముడు నిన్ను తీసుకువెళ్ళలేడు. చారుస్మితే చారురతి చారునేత్రే విలాసిని మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథా. ఇంకా సర్పాన్ని హరించినట్లుగా గరుత్మంతుడు నీవు నా మనస్సును హరిస్తున్నావు. నీ యొక్క సౌకుమార్యం చేత, సౌశీల్యం చేత, సారూప్యం చేత ఇత్యాదులన్నిటి చేత కూడా నేను నీకు వశుండైపోయిన్నాను. క్లిష్టకౌసేయవసనాం తన్వీం అప్యనలంకృతాం తాం దృష్ట్వా స్వేషు దారేషు రతిం నోపలభామ్యహం. ఓ సీత, అసలు విషయం చెప్పమంటావా? ఇక్కడ నువ్వు ఇలాగా నారచీరలు ధరించి లేక మాసిపోయినటువంటి వస్త్రాన్ని ధరించి స్నానపానాదులు లేక కృంగి కృషించిపోయి ఏకధాటిగా కళ్ళమట నీళ్లు కారుస్తూ నువ్వు ఇక్కడ కూర్చుంటే ప్రమదావనంలో నేను నా భార్యల దగ్గరకు వెళ్ళినా వాళ్లకు ఆనందాన్ని కలిగించేటట్లుగా నేను అక్కడ ప్రవర్తించలేకపోతున్నాననుకో అన్నాడు ఆయన. అంతఃపుర నివాసిన్య స్త్రియ సర్వగుణాన్వితా యావత్యో మమ సర్వాసాం ఐశ్వర్యం కురు జానకి. నా అంతఃపురంలో వేల కొలది అంతఃపుర స్త్రీలు ఉన్నారు, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చినటువంటి రాజకుమార్తెలు. అలాంటి వారందరికీ కూడా అధినాయకగా ఉంటూ నా ఐశ్వర్యానికి మహారాణిగా ఉండు. మమా హ్యసితకేశాంతే త్రైలోక్య ప్రబలా స్త్రియ తాస్త్వాం పరిశరిష్యంతి శ్రియం అప్సరసో యథా. ఓ సీత, మూడు లోకాల నుంచి నేను తీసుకువచ్చినటువంటి ఆ సుందర నారీమణులు లక్ష్మీదేవికి అప్సరసలందరూ కూడా ఎలా అయితే ఊడిగం చేస్తారో, దాసీలుగా ఉంటారో, అలా వారంతా నీకు దాసీలుగా ఉంటారు సీత అన్నారు. యాని వై శ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ శుశ్రోణి మాం చ భుంక్ష్వ యథాసుఖం. ఇంకా వైశ్రవణుడు అంటే కుబేరుడు, అతని నుంచి ఓడించి అతని దగ్గర కొల్లగొట్టి తీసుకొచ్చినటువంటి ఆ శంఖనిధి పద్మనిధులు అంటే నవనిధులకు కూడా కుబేరుడు అధిపతి. అలాంటి 9 రకాల నిధులు కూడా లంకలో ఉన్నాయి. అలాంటి వాటన్నింటికీ కూడా నీవు అధినాయికగా ఉంటూ నన్ను ఆనందింపచేయి. నరామస్తపసాదేవి న బలేన న విక్రమై న ధనేన మయాతుల్య తేజసా యశసా పివా. నీవు నిత్యము జపించేటువంటి ఆ రాముడు తపస్సులో నా అంత గొప్పవాడా? కాదు. అలాగే బలంలో నా అంత గొప్పవాడా? కాదు. అలాగే విక్రమంలో నా అంత గొప్పవాడా? కాదు. లేక ధనంలో నాతో తులతూగుతాడా? కాదు.
లేక నా అంత తేజస్సు ఆ రాముడికుందా? లేదు. ఇంకా నా అంతటి కీర్తి ఆ రాముడికుందా? లేదుగా అని అంటూ పిబా విహర రమస్వభుం స్వభోగాన్ ధరణిచయం ప్రదిశామిదినీచ మయిలలరణేధా సుఖత్వం త్వయీ చ సమేత్య లలంతు బాంధవాస్తే. నాతో పాటుగా తిను, నాతో పాటుగా తాగు, నాతో పాటుగా ఆనందాన్ని అనుభవించు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఈ ధనాన్నంతటినీ కూడా దానాలు చేసుకో, భూములు కావలసిన వాళ్ళకి ఇచ్చుకో, కానీ నాతో ఉండు. అలా నన్ను ఆనందింపచేయి, నీ వాళ్ళని కూడా ఆనందింపచేసుకో. కుసుమితర్యాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహ భీరు కాననాని. ఈ లంకానగర తీర ప్రాంత అరణ్యాలలో అనేక రకాల పుష్పాల జాతులు ఉన్నాయి. వాటి కోసం అనేక రకాల జాతులైనటువంటి భ్రమరాలు తుమ్మెదలు వస్తూ ఉంటాయి. అలా వాటి యొక్క ఝుంకారాలలో, సముద్రపు ఘోషలలో, ఈ సముద్ర తీర ప్రాంతాలలో నీవు నాతో పాటుగా నా భుజం మీద చెయ్యి వేసి ఆనందంగా అనుభవించు, విహరించు అని రావణాసురుడు అనేక రకాలుగా సీతామ్మవారిని ప్రలోభ పెట్టాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే వింశ సర్గ. 20వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం. 21వ సర్గ. ఈ సర్గలో ఆ విన్నటువంటి మాటలన్నింటినీ కూడా ఆ రావణాసురుడు మాట్లాడిన తర్వాత సీతామ్మవారు తగు సమాధానాన్ని చెప్తారు. ఇక్కడ తస్య తద్వచనం శ్రుత్వా సీతారౌద్రస్య రక్షసః ఆర్తా దీనస్వరా దీనా ప్రత్యువాచ శనైర్వచః. అలా దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసాధిపుడైన రావణాసురుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నటువంటి ఆ సీతాదేవి ఆర్తురాలై దీనస్వరంతో దుఃఖిస్తూనే తాను ప్రతి సమాధానాన్ని ఇచ్చారట. నెమ్మదంగా చిన్న చిన్న మాటల్లో. దుఃఖార్త రతి సీత విపమాన తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత. ఆ రావణాసురుడు చెప్తూ ఉన్నంతసేపు కూడా తాను మోకాళ్ల మధ్యన తన యొక్క శరీరాన్ని దాచుకుని, జుట్టు విరబోసుకుని, తల కిందకి ఉంచుకుని రామ 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 అనుకుంటూనే ఉన్నారు ఆవిడ. ఎప్పుడైతే ఈతడు మాట్లాడడం ఆపాడో అప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారట. తృణం అంతరతః కృత్వా ప్రత్యువాచ శృతిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. అక్కడ దగ్గరలో ఆ చప్టాకి ఉన్నటువంటి పగురులోంచి ఒక గడ్డి జాతి మొక్క పైకి లేచి ఉంది. ఆ మొక్కని పీకారు ఆవిడ, దాన్ని మధ్యలో పెట్టుకున్నారు. దీనికి 2 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, నువ్వు నాకు ఈ గడ్డి పరకతో సమానము అని ఆవిడ చెప్పినట్టుగా మనం భావించవచ్చు. రాజరికంలో ఉన్నటువంటి స్త్రీలు పరాయి మగవాళ్ల ముందు ముఖాముఖి, అంటే మిగతా వర్ణాల వారు ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడతారో అలా వారు మాట్లాడరు. వారు ఒక పరదా వెనకాల నుంచి మాట్లాడతారు. ఈ కాలంలో కూడా మీరు రాజోల్ ఏరియాలకు వెళ్తే, మల్కీపురం ఏరియాలకి, అక్కడ రాజుల యొక్క ఇళ్లలో ఇలాగే ఉంటుంది. మనం ఎంత తెలిసిన వాళ్ళమైనా సరే వాళ్ళు ఒక తెర పక్కన నుంచునే సమాధానం చెప్తారు. అది వాళ్ళ సంప్రదాయం, దాన్ని మనం కాదనడానికి లేదు. అదేంటి మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా, మీరు ఎందుకు మాట్లాడరు అని మనం అనకూడదు. బిఏ రోమన్ ఇన్ రోమ్. రోమ్లో మనం ఉన్నప్పుడు అక్కడ రోమన్స్ ఎలా ఉంటారో అలాగే ఉండాలని శాస్త్రం కదా. వాళ్ళ ఆచార సంప్రదాయాలను మనం కాదనకూడదు. అలాగే ఇక్కడ సీతాదేవి కూడా ఆ పరాయి మగవాడు, పైగా కామాంధుడు అయినటువంటి ఆ రావణాసురుడి మధ్యలో గడ్డి పరక పెట్టారు. అంటే అది అడ్డుగా పెట్టుకున్నారు. మరి అక్కడ మరి రకరకాల వస్తువులు అడ్డుగా పెట్టుకుంది కాబట్టి ఏమీ లేవు కదండి. అందుకని ఆ గడ్డి పరకను అడ్డు పెట్టి మాట్లాడుతున్నారు. ఏమని? నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. నాయందు నీ యొక్క మనస్సుని వెనక్కు మరలచ్చు. నీ వాళ్ళందరూ ఉన్నారని నీవు చెప్తున్నావు కదా, వారి యందు నీ మనస్సుని ఉండేట్లా చెయ్యి అన్నారు ఆవిడ. నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిం ఇవ పాపకృతే.
అకార్యం నమయా కార్యం ఏకపత్న్యా నిగర్హితం. ఇంకా నన్ను ప్రార్థించడానికి నీవు సరిపోవు. ఎందుకంటే పాపాలు చేసిన వాడు ఏదైనా ఒక సిద్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సిద్ధిస్తుందా? సిద్ధించదు. ఎలాగో అలాగే నీవు నన్ను పొందడం నీ వల్ల కాదు. పైగా నువ్వు చేసేటువంటి పని పొరపాటైన పని. ఎలాంటి పని? నేను ఏకపతివ్రతను. పతివ్రత, పత్నీవ్రతుడు, ఈ మాటలు మనం విన్నాం కదండి. రాముడు ఏకపత్నీవ్రతుడు అంటాం. సీతాదేవి పతివ్రత అంటే భర్త మాత్రమే తక్క అన్యులను ఆమె చూడదు. అలాగే రాముడు కూడా ఆ కాలంలో దశరథ చక్రవర్తికి 367 మంది ఉన్నారు. కానీ రాముడు తాను ఒక్క స్త్రీకి మాత్రమే అనేటువంటి నియమాన్ని పాటించారు. వ్రతము అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే జీవితాంతం పాటించేటువంటి దాన్ని వ్రతం అంటారు. అలా రాముడు తాను ఒక స్త్రీకి మాత్రమే అని, అలాగే నేను కూడా రాముడికి మాత్రమే నేను పతివ్రతను అని చెప్పుకుంది ఆవిడ. ఇప్పుడు చెప్తోంది ఆవిడ, కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏమముక్త్వా తు వైదేహి రావణం తం యశస్విని. ఏమయ్యా, నువ్వు ఎలాంటి కులంలో పుట్టావు? సాక్షాత్తు బ్రహ్మవంశంలో పుట్టావు. బ్రహ్మ, కులస్య బ్రహ్మ, విశ్రవసు బ్రహ్మ, రావణ బ్రహ్మ అంటే 4వ తరం వాడివి. 4వ తరంలో ఉన్నటువంటి వాడు ఈ రావణాసురుడు. అలాంటి అద్భుతమైనటువంటి కులంలో పుట్టావు. అలాగే ఇంకా ఎలాంటి కులం? మాలీ సుమాలీలు రాక్షసుల్లోనే గొప్పవాళ్ళు. అలాంటి వారి యొక్క కుమార్తె అయినటువంటి కైకసికి పుట్టావు. ఇలా కూడా గొప్పవాడివే నీవు. ఇంకా అలాంటి వాడవు నీవు నన్ను ఆశించడం ఏంటి? ఇది తప్పు కాదు అందావిడ. రాక్షసం పృషదకృత్వా భూయో వచనమబ్రవీత్ నాహం ఔపయకి భార్య పరభార్య సతీతవా. ఇంకా రామచంద్రమూర్తి యొక్క భార్యను, నేను పతివ్రతను, పైగా నాహం ఔపయకి భార్య అని చెప్పాడు ఆవిడ. నేను భార్యను కాజాలను. ఎందుకని? రాముడే నాకు భర్త అనేటువంటి వ్రతాన్ని నేను పాటిస్తున్నాను. అందువల్ల మనస్సు నా యందు మరలించి నీ భార్యల యందు మనస్సు ఉండేట్లా చూసుకో. సాధు ధర్మం వేక్షస్వ సాధు సాధువ్రతం చరా యథా తవ తథాన్యేషాం దారారక్ష్యాని సాచర ఆత్మానం ఉమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీవు నన్ను ఎత్తుకుని వెళ్ళడానికి ఒక సాధువు వేషంలో వచ్చావు కదూ. అలా నీవు వచ్చినప్పుడు ఈ దండకారణ్య ప్రాంతంలో తిరిగేటువంటి సాధువే అని నేను అనుకున్నాను. నీవు ధరించినటువంటి ఆవేశానికి తగ్గట్టుగానే నీవు సాధువుగానే ప్రవర్తించు. సాధువులు ఇలాంటి దుష్కార్యాలకు ఒడిగట్టరు రావణ. అందువల్ల ఆ సాధువ్రతాన్నే నీవు కూడా ఆచరించు. ఇంకా నీ భార్యలు నీకు ఎలాగో ఇతరుల భార్యలు వారికి అలాగా అన్నటువంటి పద్ధతిని పాటించు. ఇతరుల భార్యలను గౌరవించు. నీ భార్యలను ప్రేమించి రమించు అని చెప్పి ఆవిడ ఈ శ్లోకాల్లో చెప్పారు. అతుష్టం స్వేషుదారేషు చపలం చరితేంద్రియం నయతే నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవ. అందువల్ల నీ భార్యలు కాకుండా ఇతరుల కేసి గనక నీ చూపు మరలి నీ చేతలు సాగితే అది నీకు పరాభవాన్నే మిగులుస్తాయి తప్ప ఆనందాన్ని మిగిల్చవు రావణ అన్నారు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. అసలు నీలాంటి పరమ దుర్మార్గుడికి ఇక్కడ నువ్వు చేసే పని తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? లేక వాళ్ళు ఎవరన్నా చెప్తే నీవు వినడం మానేస్తున్నావా అన్నారు ఆవిడ. వచో మిథ్య ప్రణీతాత్మా పద్యముక్తం విచక్షణై రాక్షసానాం అభావాయ త్వం వాన ప్రతిపద్యసే. నీవు భోగాలము దాపరించి ఇలా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధించావు. ఇదంతా కూడా నీ రాక్షస కులానికి వినాశనాన్ని దాపురింపచేసేది. ఇంకా పద్యం లాంటి మాటలు నీకేవి కూడా ఎక్కటం లేదు, రుచించటం లేదు.
అకృతాత్మానమాసాద్య రాజానం మనయేరతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాణి చ. అవినీతిపరుడు, స్త్రీలోలుడు, పరమ దుర్మార్గుడు అయినటువంటి రాజు గనక రాజ్యం చేస్తే ఆ రాజ్యంలో వారందరికీ కష్టాలే తప్ప సుఖాలు ఎక్కడ ఉంటాయి రావణ అంది. తథేయం త్వాం సమాసాద్య లంకాం రత్నౌఘ సంకులాం అపరాధాత్ తవైకస్య నచిరాద్ వినశిష్యతి. రత్నాలతో మేలిమి బంగారు రాసులతో ఉన్నటువంటి ఈ స్వర్ణలంక నీ యొక్క అనౌచిత్య పనికి కారణంగా చివరికి ఎటూ కాకుండా నశించిపోయేటువంటి స్థితికి వస్తోంది. స్వకృతై హన్యమానస్య రావణ దీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. ఇంకా ఇలా ఎప్పుడైతే నీ వల్ల కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు కష్టాల పాలైతే నిన్ను చూచి నవ్వుతూ ఆనందిస్తారు. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనా దిష్ట్వైతద్వసనం ప్రాప్తు రౌద్ర ఇత్యేవ హర్షిత. నీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి శిక్ష పడాల్సిందే అని ఆ కష్టాలు పడిన వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఇప్పుడు చెప్తున్నారు సీతాదేవి తాను ఎవరు, ఎలాంటిదో. శక్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా. నీవు డబ్బు చూపించి గాని, ఐశ్వర్యాన్ని చూపించి గాని, నీ కీర్తి ప్రతిష్టల గురించి చెప్పి గాని నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావేమో, అది నీ వల్ల కాదు. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. సూర్యుడి నుంచి సూర్యకాంతిని ఎలా విడదీయలేరో అలా ఆ రామచంద్రమూర్తి నుంచి నన్ను విడదీయడం చాలా కష్టం. ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజం అన్యస్య కస్యచిత్. ఆ రామచంద్రమూర్తి వారి యొక్క భుజాన్ని ఆనుకుని ఉన్నటువంటి నేను మరి ఒకరి భుజాన్ని ఆనుకుంటానని చెప్పి నువ్వెందుకు అనుకున్నావు అంది. సీతామ్మవారు దండకారణ్య ప్రాంతంలో రాత్రిపూట, మరి ఆవిడేమో హంసతూలికా తల్పాల్లో పడుకుని వచ్చిన ఆవిడ, ఆఖరికి పడుక్కుంటే కాళ్ళు కూడా పైకి పెట్టుకోకర్లేదుటండి. ఆడవాళ్ళు వచ్చి పరిచారకులు కాళ్ళు పైకెత్తి పెడతారు. అలాంటి స్థితిగతుల్లో ఉంది ఆవిడ. రాముడు అలాగే ఉన్నాడు. అలాంటి వారికి రకరకాల ఆకులు, టేకు ఆకులు బాగా వెడల్పుగా ఉంటాయి, చూసారో లేదు. అలాంటి ఆకులన్నీ కూడా ఇంచక దొంతరగా పేర్చి లక్ష్మణుడు పడుకోవడానికి ఏర్పాటు చేశాడు సీతారాముడికి. బాగానే ఉంది, రాములు వారు బాగానే పడుకుండి పోయారు. ఈవిడ మన భాషలో చెప్తాను, తలగడా లేదా అని అడిగిందిట. దానికి ఆయన నవ్వుకుని ఈ ఎడం చేతిని జాపారట. ఈ ఇక్కడ పెట్టుకుని తలకాయ ఇక్కడ పెట్టుకుని పడుకున్నారట. భుజం మీద తలకాయ పెట్టుకుని, ఇలా రాముల వారి భుజం మీద తలకాయ పెట్టుకుని పడుకున్నటువంటి నేను మరి ఒకరి భుజం మీద తలకాయ పెట్టు పడుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడిగింది ఆయన. అహం ఔపైకీ భార్య తస్యైవ వసుధాపతే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విరితాత్మనః. ఉపవీతం వేయబడినటువంటి వాడు, యజ్ఞోపవీతం వేయబడినటువంటి వాడు అంటే ఉపనయనం చేయబడినటువంటి ఒక కుర్రవాడికి వేద విద్య ఎలా అయితే అందిస్తారో అలాగా ఆ రామచంద్రమూర్తికి నన్ను అందించారు మా వాళ్ళు. ఇది నాకు రాముడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. వనే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విరితాత్మనః. ఒక వ్రతస్నాతుడైనటువంటి విప్రుడికి వేద విద్య ఎలా అందిస్తారో అలా రాముడికి నన్ను అందించారు. సాధురావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసుదయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. వనాల్లో తప్పిపోయినటువంటి ఆడ ఏనుగుని మొగ ఏనుగుతో పాటుగా జత కలిపితే ఎంతటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం ఓ సాధురావణ. ఈవిడెక్కడా కోపంతో కూడా మాట్లాడలేదు, సాధురావణ అనే మాట్లాడుతోంది. గొప్పవాళ్ళు మాట్లాడితే ఇలాగే గౌరవవాచకాలు ఉంటాయి. మనలాగా వల్గర్ లాంగ్వేజీ, మామూలు దుక్కుమాల మాటలు మాట్లాడే స్థితిలోకి రారు. వాళ్ళు కేకలేసినా గౌరవంగా కేకలేస్తారు. అందుకనే సాధురావణ అంటోంది ఆవిడ. ఓ సాధురావణ, నన్ను ఆ రాముడితో కలుపు. ఎలాంటి పుణ్యం వస్తుందంటే, ఒక ఆడ ఏనుగుని, తప్పిపోయిన ఆడ ఏనుగుని అడవిలో మగ ఏనుగు దగ్గరికి తీసుకువెళ్తే ఆ ఆడ ఏనుగు ఎంత సంతోషిస్తుందో అలా నేను కూడా రాముడితో కలిపితే నేను సంతోషిస్తాను అంది.
మిత్రం ఔపైకం కర్తుం రామం స్థానం పరీప్సత వధం చ అనిచ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభ. ఆ రాముడితో నువ్వు స్నేహం చేస్తావా? చేస్తే నీవు, నీ పెళ్ళాం, నీ బిడ్డలు, ఈ లంకానగరం ఇవన్నీ బాగుంటాయి. నువ్వు అలా కాదు, నేను రాముడితో విరోధాన్ని పెంచుకుంటాను అంటావా? అందరూ కూడా కొంతకాలంలో మాడి మసైపోతారు. వీత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సర తేన మైత్రీ భవతుతే యది జీవితమిచ్చసి. నీకు బ్రతకాలనుంటే ఓ రావణ, రాముల వారితో వెళ్ళి సఖ్యం చేసుకో. ఇది నేను నీకు ఇచ్చేటువంటి అతి గొప్ప సందేశం. ప్రసాదయస్వత్వం చైనం శరణాగత వత్సలం మాం చాస్మై ప్రేతో భూత్వా నిర్యాతయితుమర్హసి. ఆ రాముడు మామూలు వాడు కాదు, ఎంతటి వారితోనైనా సరే స్నేహాన్ని చేస్తాడు. అందువల్ల నువ్వు చేసినటువంటి ఈ అకృత్యం ఏదైతే నన్ను ఎత్తుకొని రావడం ఉందో, అలాంటి నీవే తీసుకువెళ్ళి ఆ రాముడి దగ్గరికి నన్ను అప్పచెప్తే ఆ రాముడు నిన్ను ఏమీ చేయకుండా నీతో మిత్రత్వాన్ని ఎదుపుతాడయ్యా. అలాంటి వాడు రాముడంటే అని. రాముల వారికి జాతక్రోధుడు అని పేరు. కోపం ఆయనకి తెచ్చి పెట్టుకుంటే గాని రాదట. మనకులాగా కోపం పక్కనే ఉండదు ఆయనకి. కోపం తెచ్చి పెట్టుకుంటేనే వస్తుందట. అది రామచంద్రమూర్తి లక్షణం. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘోత్తమే అన్యథాత్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో ఏ పద్ధతినైనా ఉపయోగించి నీవు గనక నీ ప్రాణాలు నిలుపుకోవాలంటే నిలుపుకో. అన్యథా గనక జరిగితే నీ ప్రాణం పోవడం ఖాయం. వర్జయేద్ వజ్రముత్సృష్టం వర్జయేద్ అంతకశ్చిరం తద్విధం తు నసంక్రుద్ధో లోకనాథస్స రావణ. ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం నిన్ను ఏమీ చెయ్యలేదు అని నువ్వు సంబరపడుతున్నావేమో, కానీ రామచంద్రమూర్తి వదిలిపెట్టినటువంటి బాణానికి నువ్వు ఎరకాక తప్పదు. రామస్య ధనుషశబ్దం శ్రోషిత్వం మహాస్వనం శతకృత్ నివిసృష్ట్య నిర్ఘోషం అసనేరివా. ఆకాశంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులు ఎలా ఉంటాయో అలా రామచంద్రమూర్తి యొక్క ఆ వెంటి ధనుష్టంకారాన్ని తొందరలో నువ్వు వినే రోజు వస్తుంది లంకానగరం ముందు. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్యా ఇవోరగా ఇషవో నిపదిష్యంతి రామలక్షణ లక్షణా. ఆ రామలక్ష్మణులిద్దరూ వదిలిపెట్టేటువంటి అద్భుతమైనటువంటి ఆ అస్త్రాలు గాని బాణాలు గాని చూడండి, ఆకాశం నుంచి పాముల వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా తొందరలో పడతాయి. రక్షాంసి పరినిఘ్నంతి పుర్యామసాం సమంతత అసంపాతం కరిష్యంతి పతంత కంకవాసస. ఇంకా మహాపరాక్రమశాలి అయినటువంటి ఆరాముడు లక్ష్మణుడు వదిలిపెట్టేటువంటి బాణాలు లంకానగరాన్ని మొత్తాన్ని మూసేస్తాయి అని చెప్పింది. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామ గరుడోర్మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్. ఇంకా ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వదిలినటువంటి బాణాలు పక్షేంద్రుడైనటువంటి గరుత్మంతుడు ఎలా పాముల్ని ఎత్తుకుపోతాడో అలా మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోతాయి. అపనయిష్యతి మాం భర్త తత్వశీఘ్రమరిందమ అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణు స్త్రిభి విక్రమై. ఇంకా ఆ నీ యొక్క సంపద అంతా కూడా ఎలా పోతుందంటే విష్ణుమూర్తి త్రివిక్రమ రూపంలో ఆ బలిని ఎలా అయితే అణగదొక్కారో అలా పోతుంది. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేన త్వయా రక్ష కృతమేతం అసాధువై. నీకో విషయం ఇప్పుడు దాకా తెలిసిందో తెలియలేదో, సీతామ్మవారు నవవ్యాకరణ పండితురాలు, వేదాంగ విదుషీమణి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అలా రాముల వారి కన్నా కూడా గొప్పగా మాట్లాడడం తెలుసు. జనస్థానంలో నీకు ఉన్నటువంటి ఒక వంతు బలం ఉంది కదా. 14,000 మంది రాక్షసులు, ఖరదూషణ త్రిశురులు ఇత్యాదులందరూ కూడా అర్ధముహూర్త మాత్రంలో ఆ రాముడి చేత చంపబడ్డారు. ఈ సంగతి నీకు దాకా వచ్చిందో లేదో అది తెలుసుకో. ఎందుకంటే అర్ధముహూర్త మాత్రంలో చంపేశాడు రాముడు వాళ్ళందరినీ కూడా. ఎవరూ తక్కువ వాళ్ళు కాదు, నీకు ఎన్నో యుద్ధాల్లో సహాయం చేసినటువంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్లే సంహరించబడ్డారు. ఆశ్రమం తు తయో శూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రో అపనీతా త్వయాధమా. సింహపరాక్రములైనటువంటి ఆ రామలక్ష్మణుడిద్దరూ కూడా ఆశ్రమంలో లేని సమయంలో నీవు వచ్చి నన్ను ఎత్తుకుపోయావు చూడు. ఇది చాలా 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 నీచమైనటువంటి వ్యవహారం. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా
శక్యం సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ. పెద్ద పురుల యొక్క జాడ పసిగట్టినటువంటి కుక్క ఎలా అయితే తోక ముడుచుకు పారిపోతుందో అలా వారి ముందు పడలేక నీవు నన్ను ఎత్తుకు వచ్చావు. తస్యతే విగ్రహేతాభ్యాం యుగగ్రహణమస్థిరం వృతేస్యేంద్రేవ బాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ. ఇంకా వృత్రాసురుని దేవేంద్రుడి యొక్క రెండు బాహువులు ఏమీ చేయలేనట్లుగానే ఆ రామచంద్రమూర్తిని నీవు ఏమీ చేయలేవు. క్షిప్రం తవ సనాభూమి రామ సౌమిత్రిణా సహ తోయం అల్పం నివాదిత్య ప్రాణదానస్య తేసరై. నీ ప్రాణాలని శుష్కింపచేస్తాడు ఆ రాముడు తన యొక్క బాణాలతో. గిరిం కుబేరస్య గతోపధాయవా సభాం గతో వా వరుణస్య రాజ్ఞ అసంశయం దాశరథేర్నమోక్షసే మహాద్రుమ కాలహతోషనేరివా. ఒకవేళ కుబేరుడున్నటువంటి ఆ కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళి దాక్కుందామని చూస్తావేమో, ఆ రమబాణాలు అక్కడ నిన్ను వదిలిపెట్టవు. అలాగే వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి దాక్కుంటావేమో భయపడి, రమబాణాలు అక్కడికి కూడా వస్తాయి. ఇంకా రామచంద్రమూర్తి నుంచి తప్పించుకోవడం అన్నది మాత్రం కళ్ళ. అది ఎలా అంటే, ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షం పైన పిడుగు పడితే ఆ వృక్షం ఎలా కాలిపోతుందో అలా రామకోపాగ్ని జ్వాలలో నీవు భస్మం అవ్వక తప్పదు అని సీతామ్మవారు హెచ్చరించారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే ఏకవింశ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.